ప్రియులారా, యాంటీ క్రైస్ట్ ఆర్ క్రీస్తు విరోధి గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలని నేను వచ్చాను. అదేంటంటే, అతను భౌతిక పరంగా చూస్తే ఎలాగున్నా సరే ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ పరంగా యేసుక్రీస్తుని పోలే ఉంటాడు. యేసుక్రీస్తు నడిచిన మార్గంలోనే నడుస్తాడు. ఆయన బోధలే బోధిస్తాడు. ఆయన చేసిన క్రియలే చేస్తాడు. అన్నీ చేస్తాడు. అతన్ని యేసుక్రీస్తుని పోలే ఉంటాడు. యెషయా గ్రంథంలోని ప్రవచనాలు ఏదైతే యేసయ్య గురించి ఉన్నావో అవన్నీ తన గురించి చెప్పబడినవని యూదుల్ని మోసగిస్తాడు. ఇతన్ని చూసిన క్రైస్తవులందరూ కూడా చాలా మోసపోతారు. అతనే యేసుక్రీస్తు అని నమ్మేస్తారు అనమాట. అంత అలాగా చేస్తాడు అనమాట. కానీ ఒకటి, యేసుక్రీస్తు ప్రభు దేవుడని, దేవుని కుమారుడని, ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చి తిరిగి మరణించి తిరిగి లేచాడని మాత్రం ఒప్పుకోడు. కానీ అతను యేసుక్రీస్తు ప్రభువారి వలె జీవించడమే కాకుండా ఆయన వలె శిలువ మరణం కాకపోవచ్చు కానీ మరణిస్తాడు. మరణించి సాతాను అధికారం వలన తిరిగి లేచి తాను దేవుడిని అని ప్రకటించుకుంటాడు అనమాట. అప్పుడు అతను ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అప్పుడు దాకా యేసుక్రీస్తు వలె ఉంటాడు. కనుక ఈ విషయాలన్నీ జ్ఞాపకం ఉంచుకొని అతను బయలుపడినప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని అతన్ని నమ్మకుండా, అతనితో పాలువారు అవ్వకుండా ఉండాలని చెప్పి, దేవుడిచ్చి రక్షణను పొందుకోవాలని చెప్పి ప్రభువు నామమున నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.